హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు అమెరికాలో లాస్ వేగస్ నుంచి లాస్ ఏంజలీస్కి ఎలక్ట్రిక్ మస్టాంగ్లో వెళ్దాం. ఇదిగో నా బండి ఇంతకుముందు మీరు చూసారుగా. మనదేమో ట్రెడిషనల్ పెట్రోల్ డీజిల్ ఇంజిన్ బండి, ఇదేమో ఎలక్ట్రిక్ బండి. చూపిస్తా, కొన్ని విషయాలు చెప్తా దీని గురించి. సో ఇది ఎలక్ట్రిక్ ఫోర్డ్ మస్టాంగ్, మోడల్ పేరు మస్టాంగ్ మాక్ ఈ. ఇది కంప్లీట్గా ఎలక్ట్రిక్. ఇది మా ఫ్రెండ్ బండి. మా ఫ్రెండ్ తీసుకున్నప్పుడు $60,000 అయింది. $60,000 అంటే 50 లక్షలు, కొంచెం అటు ఇటుగా. అంటే కరోనా టైంలో చిప్ షార్టేజ్ మూలాన బండ్లు ఉన్న ఎంఎస్ఆర్పి కన్నా కానీ చాలా ఎక్కువ రేటుకి అమ్మారు. బండి షార్టేజ్లో ఉండటం మూలాన 60,000 కదా మేము కొన్నప్పుడు బండి. ఇప్పుడైతే $45,000 కొంచెం అటు ఇటుగా అయింది. అంటే $15,000 తగ్గింది. సో ఈ బండి మైలేజ్, దీని రేంజ్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ పెడితే 235 మైల్స్ వెళ్తుంది. 235 మైల్స్ అంటే 370 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ. సో ఈ ఎలక్ట్రిక్ బళ్ళు పికప్ అయితే చాలా బాగుంటాయి. బట్ ఒక ప్రాబ్లం ఏంటంటే పద్దాక ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండాలి హైవేల మీద. 235 మైల్స్ దీని రేంజ్ కదా. 100% ఛార్జింగ్ పెడితే 235 మైల్స్. కానీ కంపెనీ వాళ్ళు చెప్పేది ఏంటంటే 100% ఛార్జింగ్ పెట్టద్దు అంటారు, 80% పెట్టమంటారు. 80% ఛార్జింగ్ పెడితే దాని మ్యాక్సిమం కెపాసిటీ 190 మైల్స్ అవుతుంది. 190 మైల్స్ అంటే 340 కిలోమీటర్స్ అవుతుంది, కొంచెం అటు ఇటుగా. 330 అవ్వచ్చు అప్రాక్సిమేట్లీ. సో 80% పెడుతున్నాం మనం. కానీ ఇప్పుడు బండిలో ఛార్జింగ్ ఓన్లీ 20% ఉంది. ఇదిగో ఇక్కడ యుఎస్లో, అమెరికాలో చాలా చోట్ల ఎలక్ట్రిక్ కార్లు ఛార్జర్స్ ఉంటాయి. ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు మాకు. మళ్ళీ అదొకటి డౌన్ సైడ్. ఎన్ని ఛార్జర్లు ఉన్నా కానీ కార్లు అయితే ఎప్పుడు వెయిటింగ్లో ఉంటాయి. మన గ్యాస్ బండ్లు అయితే గ్యాస్ కొట్టించి దెబ్బకి వెళ్ళిపోవచ్చు. వీటితో ఇంకా కొంచెం ఎంతైనా కొంచెం టైం టేకింగే. దీంట్లో బండి ఓపెన్ చేయంగానే ఇదిగో బటన్ మొత్తంగానే ఓపెన్ అయింది. సో దీంట్లో ఇదిగో ఛార్జింగ్ చూపిస్తుంది చూడు. ఇప్పుడు 18% ఉంది. 18% మాత్రమే ఉంది. 18% అంటే 46 మైల్స్ వెళ్తుంది. 46 మైల్స్ అంటే కొంచెం అటు ఇటుగా 75 కిలోమీటర్లు అనుకుంటా అప్రాక్సిమేట్లీ. సో మామూలుగా మస్టాంగ్కి సీక్వెన్షియల్గా వస్తాయి కదా లైట్స్, ఇక్కడ కూడా అంతే ఉంటుంది. 1 2 3 బాగుంటుంది. ఒకసారి లోపల లుక్ చూపిస్తాను. సో మొత్తం అంతా కూడా లెదర్ సీట్స్ లోపల. ఇక్కడ మస్టాంగ్ సింబల్ ఉంటుంది. సో ఇదిగో ఇక్కడ ఈ గేర్స్ అన్నీ కూడా, ఇది గేర్ రాడ్ అంతా కూడా బటనే. పార్కింగ్ కూడా ఎలక్ట్రిక్. ఇదిగో మస్టాంగ్ అని ఇక్కడ రాసి ఉంటుంది. నైట్ టైం లైట్ వెలిగిస్తుంది. బ్యాక్ డోర్ మామూలుగా మస్టాంగ్కి ఓన్లీ సింగిల్ డోర్ ఉంటుంది కదా, దీనికి 2 డోర్స్ ఉంటాయి. మస్టాంగ్లో ఎస్యూవి ఇది మాక్ ఈ. సో ఇది బ్యాక్ డోర్, బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది. ఇద్దరైతే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, ముగ్గురు కూర్చుంటే కొంచెం ఇరుగిరుగా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఏసీ అది ఉంటుంది. ఈ మస్టాంగ్ల మీద ఎక్కడ కూడా మస్టాంగ్ అని రాసి ఉండదు. ఇది ఇక్కడ మాత్రం ఈ సింబల్ ఉంటుంది. ఇది ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకునేది ఇక్కడ ఉంటుంది. ఇదిగో ఛార్జింగ్ ప్లగ్. ఇదేమో ఎంత ఛార్జింగ్ అయినా చెప్తుంది. ఛార్జింగ్ పెట్టేటప్పుడు చూపిస్తా. అదిగో ఛార్జింగ్ స్టేషన్స్. అదేమో బ్రేక్ డౌన్, అది పని చేయట్లేదు, అన్అవైలబుల్ అంట. వేరే బళ్ళు 3 ఉన్నాయి. ఎవరన్నా తీస్తే మన బండి ఛార్జ్ చేయడానికి ఆగాం. సో ట్రంక్ చూద్దాం ఒకసారి. ట్రంక్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. కొన్ని బ్యాగులో పెట్టుకోవచ్చు. అవసరం అనుకుంటే ఈ సీట్స్ అన్ని ఫోల్డ్ చేసేయచ్చు మామూలుగా స్టాండర్డ్గానే. అన్ని ఎస్యూవీస్లో ఉంటుంది కదా, సేమ్ అంతే. ఇది లోపల ఒక ఎల్ఈడి స్క్రీన్ ఉంటుంది, 15 ఇంచ్ ఎల్ఈడి స్క్రీను. ఇందాక పెట్టిన ఛార్జింగ్ స్టేషన్స్ చాలా బిజీ ఉన్నాయి, అందుకని ఇంకో ఛార్జింగ్ స్టేషన్కి వెళ్తున్నాం మేము. ఇది ఎల్ఈడి ఏమో 15.5 ఇంచు. ఇప్పుడు మ్యాప్స్ నడుస్తున్నాయి ఇందులో. గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటుంది ఫోన్కి. యాపిల్ మ్యాప్స్ ఉంటే యాపిల్ ప్లే ఉంటుంది కదా, అది కూడా కనెక్ట్ అయిపోయింది. అదేమో డ్రైవింగ్ స్క్రీన్. మేము ఇక్కడ లాస్ వేగస్లో ఉన్నాము. ఇదంతా లాస్ వేగస్.
ఇదిగో సేమ్ మన బండి లాంటిదే కానీ డిఫరెంట్ కలరు. ఇదిగో వచ్చేసాం. ఇక్కడ ఇంకో ఛార్జింగ్ స్టేషన్ ఉందండి. ఇక్కడెక్కడ ఇక్కడ ఎంత బిజీగా ఉంటుందో చూద్దాం. బిజీ ఉంటుందా లేకపోతే ఓపెన్ ఉంటుందా. సక్సెస్ఫుల్గా ఈ లొకేషన్ కూడా మొత్తం అన్ని కార్లు నిండిపోయి ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక గంట వెయిట్ చేస్తే కానీ మన మస్టాంగ్ మాక్ ఈని ఛార్జింగ్ పెట్టుకునే పరిస్థితి లేదు. అందుకనే ఎలక్ట్రిక్ కార్లకి నేను దూరంగా ఉండేది. ఇప్పుడు అవన్నీ ఖాళీ అవ్వాలి. మనకన్నా ముందు ఇంకొక మస్టాంగ్ కూడా వచ్చాడు. అదిగో అది ఇంకొక మస్టాంగ్ కూడా వచ్చాడు. వాడు అవ్వాలి. తర్వాత ఇదిగో మన బండి అది ఛార్జ్ అవ్వాలి. ఇక్కడ ఒక అరగంట వెయిట్ చేసిన తర్వాత ఒక బండి ఛార్జ్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇక్కడ మన బండి ఛార్జ్ పెడుతున్నాము. ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే ఇది స్లో ఛార్జర్. మెల్లగా ఎక్కిద్ది. స్లో ఛార్జర్ అంటే 100% కానీ 80%కి వెళ్ళాలి అంటే ఓవర్ నైట్ పడుతుంది. మనకి ఇప్పుడు కొంచెం అవసరం కాబట్టి స్లో ఛార్జింగ్ అయినా సరే ఒక 2 గంటలు కూర్చొని తప్పదు ఇక ఛార్జ్ పెట్టుకుంటాం. సో అది సంగతి. ఇప్పుడే స్టార్ట్ చేసాము. ఒక 1.5 hour అయితే 100 miles అంటే 160 కిలోమీటర్ వెళ్తానికి సరిపడా వచ్చింది. 100 miles ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎడారి మధ్యలో ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉంది. అది హై చాలా ఫాస్ట్గా అవుతుంది. అది ఫాస్ట్ ఛార్జరు. అక్కడ ఛార్జింగ్కి వెళ్ళే వరకు పెట్టుకుందాం ఇక్కడ ప్రస్తుతానికి. ఇదిగో ఇక్కడ మన క్రెడిట్ కార్డు అది అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇదిగో ఇక్కడ నుంచి ఇదిగో ఇక్కడ ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఇక ఛార్జింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇదిగో మన బండి 16% మీద స్టార్ట్ చేసాం ఛార్జింగ్. ఇప్పుడు పెట్టి 1 minute అయింది. 17%కి వెళ్ళింది. ఇదిగో ఈ స్పీడ్ అనమాట. ఇది బ్యాటరీ ఎంత తక్కువగా ఉంటే అంత ఫాస్ట్గా ఛార్జ్ అయ్యింది. ఇప్పుడు 89 kilowatts తోటి ఛార్జ్ అవుతుంది. ఛార్జ్ అయ్యే కొద్దీ ఆ పర్సంటేజ్ స్లో అయిపోయింది. ఆ 89 కాస్త 10-20కి కూడా వచ్చేస్తుంది. ఇదిగో ఇక్కడ ఛార్జింగ్ అవుతుంది బండి. ఇదిగో ఛార్జింగ్ అవుతుంది చూసారా. ఇక్కడ 5 ఉన్నాయి చూసారా. ఈ 5 buttons. ఇదిగో 20, 40, 60, 80, 100 అనమాట. ఇదిగో ఈ ఫస్ట్ బ్లింక్ అవుతుంది కదా, అంటే 20% లోపల ఉంది కాబట్టి అది బ్లింక్ అవుతుంది. 20 ఫిల్ అవ్వగానే నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది. ఇది బ్లింక్ అవుతుందంటే 20 నుంచి 40 మధ్యలో అది ఛార్జ్ అవుతున్నట్టు అనమాట. సో అది ఇప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఛార్జింగ్ పెట్టిన తర్వాత స్లో ఛార్జర్ కదా కొంచెం టైం పట్టిద్ది. అంటే ఇది స్లో కూడా కాదు ఫాస్ట్ కూడా కాదు, మధ్యలో మీడియంగా ఉంది. కొంచెం లోపల బండిలో కూర్చొని ఫేస్బుక్ యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ రీల్స్ చూసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ కూర్చోవాలి. సో ఇప్పుడు అదే చేస్తాం ఒక 2 గంటలు మేము. సో ఈ ఛార్జింగ్ అయ్యేలోపు డైట్ పెప్సీ కొనుక్కుందామని వచ్చాం ఇక్కడ షాప్లో. సూర్యారావు చంపేస్తున్నాడు వేడికి. కూల్గా ఏమన్నా కావాలి. ఛార్జింగ్ స్టార్ట్ అయ్యి 15 నిమిషాలు అయింది. 15 నిమిషాల్లో 47%కి వెళ్ళింది 16% నుంచి. అంటే పర్లేదు, ఇది సూపర్ ఫాస్ట్ కాదు స్లో కాదు, మధ్యలోకి వెళ్తుంది. అయితే మేము ఇక్కడికి రాగానే ఒకడు వచ్చి స్లో ఛార్జరు 5-6 గంటలు పడుతుంది 10 గంటలు పడుతుంది అని చెప్పాడు. అట్లా చెప్తే మేము వెళ్ళిపోతామని ప్లాన్ చేశాడు వాడు. మేము వెళ్ళిపోతే వాడు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు కదా అని. అలాంటి వాళ్ళు కూడా ఉంటారన్నమాట. అయితే ఈ ఛార్జింగ్ లొకేషన్ మొత్తము ఒకసారి రౌండ్ చూపిస్తాం మీకు. అది సూపర్ మార్కెట్, దాంట్లోకి వెళ్ళి మనం ఇందాక డైట్ పెప్సీ కొనుక్కుంటాం. అదిగో వైట్ కార్ వెయిటింగ్. ఇక్కడ ఎలక్ట్రిక్ కార్ ఒకటి తీస్తే వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. వెనకాల గ్యాస్ స్టేషన్ ఉంది. అదిగో పెట్రోల్ బంక్, గ్యాస్ స్టేషన్ అంటే. లోపల కూర్చుందాం. %71కి వెళ్ళింది. ఇక్కడ ఆపేస్తున్నా. లాస్ ఏంజలీస్కి వెళ్ళడానికి మధ్యలో 2 చోట్ల ఆపుతాం మనం. సో దీన్ని 80%కి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది ఫాస్ట్ ఛార్జరే కాబట్టి 31 minutes పట్టింది మనకి. $20 ఛార్జ్ చేశారు. 72%కి వెళ్ళింది. ఛార్జింగ్ ఆపేస్తున్నాం ఇప్పుడు. సో ఛార్జింగ్ అయిపోయింది. ఇక్కడ ఈ ప్లగ్ పుల్ చేసేయటమే ఇప్పుడు. సో ఇప్పుడే బండి స్టార్ట్ చేస్తున్నాడు మా ఫ్రెండ్ లోపల. సో బండి స్టార్ట్ అయింది కదా. స్టార్ట్ అవ్వగానే రేంజ్ చెప్తుంది. ఇది 167 miles, 72%. ఇక్కడ నుంచి కరెక్ట్ 100 miles వెళ్తాం మనం. 100 miles వెళ్ళి అక్కడ ఇంకో ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. ఎడారిలో ఉంటుంది. ఇక్కడ నుంచి లాస్ ఏంజలీస్కి వెళ్ళే దారి మొత్తం ఎడారి భలే ఉంటుంది. కొన్ని సీనిక్ రౌట్స్ చూపిస్తా చూడండి. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఇక్కడ నుంచి. నా ఫ్రెండ్ ఫనీ. కొన్ని సీనిక్ రౌట్స్ ఉంటాయి, భలే ఉంటాయి చూస్తానికి. చూడండి, ఇదిగో ఇంటికి వెళ్ళే దారిలో మధ్యలో 100 miles అంటే 94 miles దగ్గర ఇంకో ఎలక్ట్రిఫై ఛార్జింగ్ స్టేషన్ ఉంది. దానికి పెట్టాం మేము మ్యాప్.
లాస్ వేగస్ సిటీ ఇప్పుడే దాటబోతున్నాం మనము. ఇక్కడ నుంచి ఇంకొక 2-3 మైల్స్ వెళ్ళగానే లాస్ వేగస్ సిటీ అయిపోయి మొత్తం ఎడారి స్టార్ట్ అయింది. అసలు లాస్ వేగస్ ఉన్నదే ఎడారిలో అనుకో, కానీ సిటీ మొత్తం సిటీ ఫీలింగ్ అది ఉంటుంది కదా, దాటిన తర్వాత మొత్తం అటు ఇటు అంతా ఎడారే ఉంటుంది. ఇక ఇదిగో అది స్పీడ్ వేగస్ అని చూసారా, అక్కడ లగ్జరీ కార్లు అన్నీ రెంట్ తీసుకొని అక్కడ నడపచ్చు అనమాట. మనం వెళ్ళేది ఇక్కడి నుంచి ఎడారి స్టార్ట్ అయింది. ఈ ఎడారిని మొహావి డెజర్ట్ అంటారు. మొహావి ఎడారి ఇది 48,000 స్క్వేర్ మైల్స్, అంటే కొంచెం అటు ఇటుగా 124,000 కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్స్. 124,000 స్క్వేర్ కిలోమీటర్స్ అంతా కూడా మొత్తం ఎడారి. ఇందులో డెత్ వ్యాలీ ఉంటుంది, మిలిటరీ వాళ్ళ బేస్లు ఉంటాయి, ఎయిర్ క్రాఫ్ట్లు తయారు చేసేది, మిలిటరీ వాళ్ళ ఎక్విప్మెంట్, పెద్ద పెద్ద ట్యాంకులు, ఏరోప్లేన్స్ కూడా తయారు చేస్తుంటారు. ఇక్కడ పెద్ద పెద్ద బాంబులు తయారు చేసి పేల్చడం అవన్నీ కూడా టెస్ట్ చేస్తారనమాట ఈ ఎడారిలో. మొహావి ఎడారి, మొన్న డెత్ వ్యాలీ అంతా తుక్కుగా తిరిగామా, ఇదిగో ఈ మొహావి ఎడారిలోనే ఉంటుంది ఆ డెత్ వ్యాలీ కూడా. ఇదిగో ఈ రిటర్న్ వెళ్ళే ట్రాఫిక్ అంతా కూడా లాస్ వేగస్ వచ్చేసి ఫుల్గా కెసినోలు ఆడి డబ్బులన్నీ పోగొట్టేసుకొని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు అనమాట వీళ్ళంతా. అసలు చూడు ఎట్లున్నాయి రోడ్లన్నీ, ఎంత ఓపెన్గా వైడ్గా ఉంటాయి, అటు ఇటు మొత్తం ఎడారి. ఇక్కడ వాన కూడా పడదు, ఎప్పుడో కొంచెం చినుకులు అట్లా పడతాయి. ప్రపంచంలో కల్లా మోస్ట్ డ్రై ఉన్న ప్లేస్లో ఇది కూడా ఒకటి. మొత్తం వెనం అంటే విషం ఉన్న పాములు భయంకరంగా ఉంటాయి. లోపలికి వెళ్తే కూడా తెలవనోళ్ళు ఎడారి దాటి రోడ్డు దాటి లోపలికి వెళ్తే ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు కష్టం కూడా. ఈ హైవే పేరు I-15 ఇది 70 మైల్స్ దీని మీద స్పీడ్ లిమిట్, గవర్నమెంట్ స్పీడ్ లిమిట్ 70 మైల్స్ అంటే 112 కిలోమీటర్స్. జనాలు దాని మీద ఎప్పుడైనా సరే స్పీడ్ లిమిట్కి ఒక 10 కిలోమీటర్స్ ఎక్కువ వెళ్తారు అమెరికాలో హైవేల మీద. 70 మైల్స్ కదా, అంటే 80 మైల్స్ వెళ్తారు. 80 మైల్స్ అంటేనేమో 128 కిలోమీటర్స్. ఇది మనం కూడా ఇప్పుడు కొంచెం స్పీడ్ లిమిట్కి అటు ఇటుగా వెళ్తున్నాం అనమాట. ఇది హైవే మీద ముందు ఎక్కడో పోలీసు ఉన్నాడని ఎవరు గూగుల్ మ్యాప్స్లో రిపోర్ట్ చేసినట్టున్నారు. స్పీడ్ ట్రాప్ అని చెప్పి వచ్చింది మనకి. దెబ్బకి అందరు గవర్నమెంట్ స్పీడ్ లిమిట్స్కి వచ్చేస్తారనమాట చూడంగానే. ఇక్కడ ఇదిగో ఈ హైవే మీద కొన్ని చోట్ల అక్కడక్కడ సోలార్ ప్యానల్స్ ఉంటాయి. అదిగో అవన్నీ సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తారు దాంట్లో. దాన్ని కడటానికి చాలా ఖర్చు అయింది, ఆల్మోస్ట్ 2 బిలియన్ ఎంతో అయిందంట. గూగుల్ వాళ్ళు కూడా 15% ఇన్వెస్ట్ చేశారు అందులో. ఇదిగో ఇప్పుడు మనం లాస్ వేగస్ నుంచి 50 మైల్స్ వచ్చేసాము లాస్ ఏంజలీస్ వెళ్ళే రోడ్డులో. అయితే దీన్ని మినీ లాస్ వేగస్ అంటారు. ఇక్కడికి నెవాడా అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి కాలిఫోర్నియా దాటిన తర్వాత దీన్ని మినీ లాస్ వేగస్ అంటారు. ఇవన్నీ కూడా కెసినోలు. ఈ మినీ లాస్ వేగస్లో ఇక్కడ ఒక చిన్న షాపింగ్ అది ఒకటి ఉంటుంది, చిన్నది కాదులే, పెద్ద షాపింగ్ అవుట్లెట్స్ ఒకటి ఉంటుంది. అది ఇక్కడ నుంచి నెవాడా స్టేట్ అయిపోయినట్టు. లాస్ వేగస్ అంటే నెవాడాలో, ఇక్కడ నుంచి కాలిఫోర్నియా స్టార్ట్. అదిగో వెల్కమ్ టు కాలిఫోర్నియా. ఇక్కడ నుంచి కాలిఫోర్నియాలో ఉన్నాం. ఇక్కడ నుంచి ఇంకా 210 మైల్స్ మనం ఇంటికి వెళ్ళాల్సింది, అంటే 370 కిలోమీటర్లు కొంచెం అటు ఇటుగా. చూడు ఎంత ట్రాఫిక్. వాళ్ళంతా లాస్ ఏంజలీస్ నుంచి లాస్ వేగస్ వచ్చేవాళ్ళు, రిటర్న్ ట్రాఫిక్ అదంతా కూడా. అసలు రోడ్లు చూడు ఎంత బాగుంటాయో. ఇదిగో ఇక్కడ కూడా సోలార్ ప్యానల్స్ ఉన్నాయి, కనపడే అన్ని సోలార్ ప్యానల్స్. అయ్యో అవన్నీ కూడా అయ్యాయి. ఇక్కడ అగ్రికల్చర్ ఇన్స్పెక్షన్ పాయింట్ ఒకటి ఉంటుంది. అదిగో ట్రక్స్ అన్ని అటు పక్క నుంచి వెళ్తాయి, కార్లు ఏమో ఇటు సైడ్ నుంచి వెళ్తాయి. ఇదిగో ఇక్కడ మనకి అగ్రికల్చర్ ఇన్స్పెక్షన్ పాయింట్ అని ఒకటి ఉంటుంది. కాలిఫోర్నియా సిటీ బార్డర్లోకి, కాలిఫోర్నియా స్టేట్లోకి ఇప్పుడు ఎంటర్ అవ్వబోతున్నాం కదా. ఇక్కడ ఏం చేస్తారు అంటే, ఎక్కడన్నా వేరే స్టేట్ నుంచి కాలిఫోర్నియాలోకి వేరే చెట్లు కానీ గింజలు కానీ అలాంటివి ఏమన్నా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారేమో అని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు. అలాంటివి తేకూడదు. ట్రక్స్ని అయితేనేమో అదిగో సపరేట్గా అక్కడ ఇంకో లేన్ ఉంటుంది, ట్రక్స్ని అక్కడ టెస్ట్ చేస్తారు ఒక్కొక్క దాన్ని అన్నిటిని ఆపి. కార్లనేమో దగ్గరికి రాగానే ఇట్లా స్లో చేసి వెళ్ళిపోమంటారు కానీ ఆపమనరు.
అంటే వీళ్ళ లెక్కల ప్రకారము కాలిఫోర్నియాలోకి వేరే స్టేట్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఉండే చెట్లు, మొక్కలు, గింజలు లాంటివి తేగూడదు. ఎందుకంటే అవి వచ్చి కాలిఫోర్నియాలో ఉన్న మొక్కల్ని లేకపోతే కాలిఫోర్నియా ల్యాండ్స్కేప్ని దెబ్బతీస్తాయని ప్రొటెక్షన్ కోసం అనమాట. సడన్గా ఉన్నటువంటి చినుకులు పడటం మొదలైనవి. ఈ ఎడారిలో ఏంటంటే ఉన్నట్టుండి ఒక గంట సేపు దడ వాన పడుతుంది పోతుంది. దాన్ని ఏమంటారు అంటే మాన్సూన్. మన దగ్గర ఎండాకాలంలో సడన్గా ఒక వాన పడిపోయిద్ది కదా, అలాంటిది అనమాట. ఎప్పుడో జరుగుతూ ఉంటాయి పెద్ద పెద్ద ఎండాకాలంలో పెద్దగా ఎండ ఉన్నప్పుడు అట్లా జరుగుతూ ఉంటుంది. చూడు ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది ఆ కనపడేది, స్ట్రైట్గా ఉంటుంది ఇక్కడ. చూడు ఎంత స్ట్రైట్గా ఉందో రోడ్డు. అది అక్కడ కనపడుతుందా, అది దాన్ని జాషువా ట్రీ అంటారు. అది కనపడేదాన్ని. అలాంటి ట్రీస్ చాలా చోట్ల ఉంటాయి ఇక్కడ. అది రైట్ సైడ్ జూమ్ చేస్తా, అవన్నీ జాషువా ట్రీస్ ఆ కనపడేవన్నీ. ఇంకొక 1 మైల్లో మన ఛార్జింగ్ స్టేషన్ వచ్చేస్తుంది. అక్కడికి వెళ్ళి బండిని ఛార్జ్ చేసుకుంటాం మనము. అది అక్కడ ఒకటి కనపడుతుందా, అది ప్రపంచంలోనే బిగ్గెస్ట్ థర్మామీటర్. జూమ్ చేద్దాం కొంచెం. అదిగో చాలా పెద్దగా ఉంటుంది. అది ఒక 5 అంతస్తుల బిల్డింగ్ అంత ఉంటుంది. ప్రపంచంలో కల్లా పెద్దది అది. మొన్న ఒక షార్ట్ చేసా దాని మీద, మన షార్ట్స్లో ఉంటుంది చూడండి మీకు కావాలంటే. ఇప్పుడు వెళ్ళి ఛార్జింగ్ పెడతాం మన బండి. ఇదే మన ఎగ్జిట్. డెత్ వ్యాలీ అని చూపిస్తుంది కదా. ఇక్కడ నుంచి ఒక 160 కిలోమీటర్లు ఎడారిలో లోపలికి వెళ్ళిపోతే డెత్ వ్యాలీలోకి వెళ్తాం. కానీ ఇప్పుడు వెళ్ళట్లేదులే మనం. జస్ట్ ఇక్కడ ఎగ్జిట్ తీసుకుంటున్నాం కదా. ఎగ్జిట్ తీసుకోగానే ఇక్కడ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడే దిగాము. కరెక్ట్ 100 మైళ్ళు వచ్చామంటే 160 కిలోమీటర్లు. ఇప్పుడు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోబోతున్నాం మన బండి. ఇప్పుడు క్రెడిట్ కార్డు పెట్టి యాక్టివేట్ చేయాలి దీన్ని. ఇది ఏంటంటే ఇక హైవే పక్కనే ఉంది. అదంతా కూడా హైవే. ఎగ్జిట్ తీసుకోగానే ఇక్కడ ఇది ఎలక్ట్రిఫై అమెరికా అని చెప్పి ఇది ఒక కంపెనీ. టెస్లా వాళ్ళది కాదు ఇది. టెస్లా దానికేమో సపరేట్ ఛార్జర్లు ఉంటాయి. ఇదిగో ఎలక్ట్రిఫై అమెరికా. నాన్ టెస్లా ఎలక్ట్రిక్ కార్లన్నీ ఇక్కడ ఛార్జ్ చేసుకుంటారు. ఇక్కడ చాలా బళ్ళు ఉన్నాయి. అదంతానేమో టెస్లా వాడిది. టెస్లా సూపర్ ఛార్జర్స్ ఒక 200 కన్నా ఎక్కువ ఉంటాయి టెస్లా ఛార్జర్స్ ఇక్కడ. చూడు ఎన్ని ఉన్నాయో. సో బండి ఛార్జింగ్ స్టార్ట్ అయింది. ఈలోపు అక్కడ గ్యాస్ స్టేషన్ ఉంది. అది అక్కడ లోపలికి వెళ్ళి ఏమైనా డ్రింక్స్ అది కొనుక్కుందాం. రెస్ట్ రూమ్కి అది వెళ్ళి ఒక డైట్ కోకో లేకపోతే డైట్ పెప్సీనో పట్టుకొని. ఎన్ని బళ్ళు ఉన్నాయి, అన్ని టెస్లా బళ్ళు. అంటే ఇందాక లాస్ వేగాస్లో స్టార్ట్ అయిన కాడి నుంచి ఇక్కడ వరకు కూడా మధ్యలో ఏమీ ఉండవు, ఎడారి తప్ప. ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇదే. అందుకనే అన్ని బళ్ళు, హైవే మీద ఉన్న అన్ని ఎలక్ట్రిక్ బళ్ళు అన్నీ కూడా ఇక్కడ ఆగుతున్నాయి. థ్యాంక్ యూ. ఛార్జింగ్ 80%కి వెళ్ళింది. 80% అవ్వగానే ఛార్జింగ్ స్లో అయిపోయింది. అదో 80%కి వెళ్ళింది కదా. ఇప్పుడు చాలా స్లో అయిపోతుంది. ఇప్పుడు ఆపేసి ఇక్కడి నుంచి బయలుదేరుతాం మనం. $168 మైల్స్ చూపిస్తుంది కదా మనకి. 168 మైల్స్ చూపిస్తుంది కదా. మన ఇల్లు ఏమో 170 మైల్స్ ఉంది. అంటే రేంజ్ కారు అంతే ఉంది, మన ఇల్లు కూడా అంతే దూరం ఉంది. కానీ
రేంజ్ పడిపోయింది అనమాట. 168 మైల్స్ అంటే 270 కిలోమీటర్స్. కానీ 270 కిలోమీటర్స్ వెళ్ళదు, రేంజ్ చూపిస్తుంది కానీ వెళ్ళదు. అది మధ్యలో ఒక 15-20 కిలోమీటర్ల ముందే మారిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని మధ్యలో ఇంకో దగ్గర ఛార్జ్ పెడదాం. చూపిస్తుంది కదా ఎందుకు వెళ్ళదు అంటే, దానికి చాలా కండిషన్స్ ఉంటాయి. రోడ్డు ఎలివేషన్ని బట్టి, రోడ్డు కండిషన్స్ని బట్టి, కార్లో ఎంత వెయిట్ ఉందని బట్టి చాలా ఉంటాయి. ఐడల్ కండిషన్లోనేమో వాళ్ళు చెప్పినట్టు వెళ్తుంది. రోడ్డు మీద ఐడల్ కండిషన్లు ఎందుకు ఉంటాయి? ఉండవు. ఇదిగో ఇక్కడ హైవే ఎక్కబోతున్నాం. మళ్ళీ చీకటి అయిపోతుంది. ఇక్కడ నుంచి కొంచెం విజిబిలిటీ కొంచెం తగ్గిద్ది. ఇదిగో సన్సెట్ చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. మొత్తం ఇసుక గుట్టలు అటు ఇటు. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఛార్జింగ్ పెడుతున్నాం బండిని. మొత్తం 450 కిలోమీటర్లు రావాల్సి వచ్చి 350 వచ్చాం. ఇంకా 100 కిలోమీటర్లు ఉంది ఇక్కడికి. మొత్తం 450కి వెళ్తానికి ఇది సెకండ్ టైం ఛార్జింగ్ పెడుతున్నాం. ఇక్కడ ఛార్జింగ్ అవ్వగానే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ఇది వాల్మార్ట్ కాంప్లెక్స్లో ఉంది ఈ ఛార్జింగ్ పాయింట్. ఇది ఛార్జింగ్ అయిపోగానే డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. మనం పెట్టినప్పుడు 20%, 24% దగ్గర స్టార్ట్ చేసాము. ఇది 10 మినిట్స్లో 46%కి వెళ్ళింది. 84 కిలో వాట్స్ స్పీడ్ తోటి ఛార్జ్ అవుతుంది. ఇది పెరిగే కొద్దీ 84 కిలో వాట్స్ అన్ని డౌన్ అయిపోతూ ఉంటుంది. ఒక్కసారి 80%కి వెళ్ళిన తర్వాత అది 10 అట్లా వచ్చేస్తుంది అనమాట. అది ఓవర్ నైట్ ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఛార్జ్ పెట్టి వదిలేస్తే ఛార్జింగ్ అవుతూ ఉంటుంది 100%. కానీ ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఈ ఫాస్ట్ ఛార్జర్లు కూడా 80% వరకే పనిచేస్తాయి. ఆ తర్వాత స్లో అయిపోతాయి. అందుకని టైం వేస్ట్ అయిపోయింది. 80% అయిపోగానే తీసేసి వెళ్ళిపోవడం బెటర్. ఛార్జింగ్ ఆపేస్తున్నాము. డైరెక్ట్ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవటమే. ఇదిగో టర్న్ సిగ్నల్స్ భలే ఉంటాయి. ఇప్పుడే ఇంటికి వచ్చాం మనము. వచ్చేసాము. ఇదిగో బండి ఇక్కడ పార్క్ చేసాము. ఇదిగో ఇదేమో నా ఫోర్డ్ మస్టాంగ్. ఇది ఇక్కడ నుంచి మన బండిలో మళ్ళీ నేను ఇంటికి వెళ్తానికి ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో నా ఫ్రెండ్ బండి ఏమో ఇదిగో ఫోర్డ్ మస్టాంగ్ ఇక్కడ వదిలేసాము. సో టోటల్గా ఈ ట్రిప్ మొత్తం 570 మైల్స్. దానికి మనకు అయిన ఖర్చు $90 అయింది. మొత్తం బయట ఎలక్ట్రిసిటీ బయట ఛార్జింగ్ పెట్టుకోవటం మూలన $90 అంటే కొంచెం 7,000 అటు ఇటుగా ఉంటుంది. మన ఫోర్డ్ మస్టాంగ్లో మన ఎలక్ట్రిక్ కాకుండా మన పెట్రోల్ బండిలో వెళ్ళుంటే అది కూడా అంతే అయ్యేది. $90 కొంచెం అటు ఇటుగా అయ్యిద్ది. అయితే బయట ఛార్జింగ్ పెట్టుకోవటం అనేది ఎక్స్పెన్సివ్. అదే ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకుంటే చాలా తక్కువ. కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు ఛార్జింగ్ పెట్టుకోలేం కదా. బయటికి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా కమర్షియల్ ఛార్జెస్. ఇంట్లో ఈ ఎలక్ట్రిక్ కార్లు లోకల్లో అయితేనే బాగుంటుంది. ఛార్జింగ్ పెట్టుకొని బయటికి వెళ్ళటము రావటము, ఆఫీస్కి వెళ్ళటము రావటము, ఇలాంటి లోకల్లో తిరగడానికి బాగుంటుంది. లాంగ్ ట్రిప్స్ చేయడానికి చాలా ఎంతనో కొంచెం కంఫర్టబుల్గా ఛార్జింగ్ అది పెట్టుకోవటము, వేరే వాళ్ళ కోసం ఛార్జింగ్ పెట్టుకుంటే వేరే వాళ్ళు ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు మనం వెయిట్ చేయటము, అవన్నీ కూడా టైం టేకింగ్ పనులు. ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడల్లా ఒక అరగంట కూర్చోవాలి బండిలో. పెట్రోల్ బండిలో అయితే ఆ పని పెట్రోల్ కొట్టించేసి వెళ్ళిపోవచ్చు. సో టోటల్గా ఎలక్ట్రిక్ కార్ల కన్నా కానీ నాకైతే మన పెట్రోల్ డీజిల్ బండ్లు అంటేనే ఇష్టం. మన ఛార్జ్ కొట్టేసి పెట్రోల్ కొట్టేసి లాగేసేయచ్చు.
సో ఇక్కడ నుంచి మన బండిలో మనం ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదాం. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.